RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా మాటంపల్లిలో శుభవార్త. దేవాలయంలో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. Happy birthday. గుర్తుపెట్టుకోవాలి, నాకు నా సతీమణి పద్మావతి కోదాడ ఎమ్మెల్యే గారికి మీరందరే మా పిల్లలని మేము భావిస్తాం. మాకు వేరే పిల్లలు లేరు, వేరే కుటుంబం లేదు. ఈ ప్రాంత ప్రజలే మా పిల్లలు, ఈ ప్రాంత అభివృద్ధి మా జీవిత లక్ష్యం అనే విధంగా ముందుకు పోతున్నాం. ఈ 1 year లో ఎవరు కని విని ఎరగని రీతిలో కొత్త అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినాం. ఎన్నో కొత్త రోడ్లు మొదలుపెట్టినాం. కొత్త ఇది కోదాడలో గవర్నమెంట్ హాస్పిటల్కి సిటీ స్కాన్ మిషన్, అదనపు రూమ్స్ మంజూరు చేయించినాం. కోదాడ డిగ్రీ కాలేజ్కి 5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ మంజూరు చేయించిన. కోదాడ జూనియర్ కాలేజ్కి 7.5 కోట్లతో కొత్త బిల్డింగ్ మంజూరు చేయించిన. మరి 2000 ఇండ్లు హౌసింగ్ కాలనీ కడుతున్నాం హుజూర్నగర్ పక్కన. అదేవిధంగా ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మంజూరు చేసినాం. గవర్నమెంట్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేసినాం. హుజూర్నగర్కి అద్భుతమైన డబుల్ రోడ్ వేసినాం. కొత్త లిఫ్టులు మంజూరు చేసినాం. పాత లిఫ్టులు మరమ్మతులు చేయిస్తున్నాం. మరి విద్యుత్ విషయంలో, విద్య విషయంలో, వైద్య విషయంలో, సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో, ఇండ్ల విషయంలో హుజూర్నగర్ నియోజకవర్గానికి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టడానికి సర్వశక్తులు వడ్డిస్తుందని చెప్పి మనం చెప్తున్నాం. అదేవిధంగా మీరందరూ గర్వపడే విధంగా, మీ అందరికీ మంచి పేరు వచ్చే విధంగా, మీరందరూ రాష్ట్రంలో ఎక్కడ పోయినా హుజూర్నగర్ ఎమ్మెల్యే మా ఉత్తమం అని చెప్పుకునే విధంగా రాష్ట్రంలో మరి ఇరిగేషన్ శాఖలో, సివిల్ సప్లై శాఖలో మన ప్రత్యేక ముద్ర వేసే ప్రయత్నం నిజాయితీగా, నిబద్ధతగా, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో పనిచేస్తున్న విషయం కూడా మీరందరూ గమనించారు. మరి మన అదృష్టం, నేను ఇరిగేషన్ మంత్రి కాగానే నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది. 2 సార్లు పంటకి ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఎంత పంట పండితే ప్రతి గింజ కొనుగోలు చేసినాం. దొడ్డు రకాలకి ఎంఎస్పి, సన్న రకాలకి ఎంఎస్పి చెప్పారు. ఇక్కడ వచ్చినప్పుడు ఇదే వేదిక నుంచి నేను ఒక క్రైస్తవ స్కూల్లో చదువుకున్నాను. చిన్ననాటి నుంచే మరి బైబుల్, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ అన్ని కూడా చదవడం జరిగింది. నేను జీసస్ క్రైస్తవ యొక్క జన్మస్థలాన్ని పోయి వచ్చిన వ్యక్తిని. మరి క్రైస్తవ మతాన్ని గురించి ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అంతా చదివిన వ్యక్తిని. క్రైస్తవ మిషనరీస్ విద్య, వైద్య విషయంలో మారుమూల దేశంలో చేస్తున్న, మారుమూల ప్రాంతంలో చేస్తున్న సేవకి నేను ఎప్పుడు వారిని అభినందిస్తుంటాను. మరి ఫాదర్సు, సిస్టర్సు, బ్రదర్సు వారి జీవితం అంకితం చేసి మారుమూల ప్రాంతంలో, మారుమూల గ్రామాల్లో, తండల్లో, మరి హరిజన వాడల్లో నిరుపేదలకు సేవ చేసే విధానం కూడా నేను ఎంతో అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. మరి ఇక్కడ ఉన్న క్రైస్తవ కమ్యూనిటీకి నేను ఒక అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నా. నేను క్రిస్మస్ రాలేకపోయినా, నాకున్న అత్యవసర పనులున్న రాష్ట్ర బాధ్యతలతోని నేను హైదరాబాద్లో అన్ని కార్యక్రమాలు అయిపోయే వరకు 10 దాటింది. అప్పుడు బయలుదేరినా నేను 2 గంటలకు వస్తే 2:05 వచ్చే వరకు మిమ్మల్ని అందరినీ నిద్ర లేపాల్సి వస్తుందని చెప్పి నేను రాలే. మరి ఆ మరుసటి రోజు వద్దామనుకుని కానీ ఇంకా వేరే పనుల మీద పడిపోయి, అందుకోసం ప్రత్యేకంగా నేను ఎక్కడికి పోలేదు. న్యూ ఇయర్స్కి 2024 పూర్తవుతూ 2025 స్వాగతం పడడానికి నేను మీ చర్చికే వచ్చిన. మరి మీతో సహా ఈ నూతన సంవత్సరం కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో మరి నేను 250 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తూ మీ దగ్గరికి రావడం జరిగింది. మీరందరంటే నాకు ప్రేమ, అభిమానం. మీరు చేస్తున్న పనిని అప్రిషియేట్ చేస్తున్నాను.